అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. మహాస్వామి యోగసిద్ధి. కన్నయ్యన్ తండ్రి తాతల కాలం నుండి స్వామివారి మేనాను మోసిన బోయేలు ఇప్పుడు కన్నయ్యన్కి 80-85 ఏళ్ల వయసు ఉంటుంది. అతడు ఒకసారి వాళ్ళ నాన్నగారు చెప్పిన కథ చెప్పాడు. ఉమయాల్పురం దాటి మేనా సాగిపోతున్నదట. బోయేలకు స్వామివారు లోపల లేరని అనుమానం వచ్చిందట. ఆ అనుమానానికి కారణం విచిత్రంగా ఉంటుంది. స్వామివారు పల్లకీ లోపల ఉంటే బోయేలకు తేలికగా ఉండి ప్రయాణం సుఖంగా సాగుతుందట. ఖాళీ మేనా మొయ్యడం కష్టంగా ఉంటుందట. వినాయకుడు చిట్టెలకు మీద ఎలా సవారీ చేస్తాడన్న ప్రశ్నకు స్వామివారు లఘిమాశక్తితో తనను తాను తేలికపరుచుకుంటాడని చెప్పారు. మరి ఏ యోగంతో స్వామివారు పల్లకిని కూడా తేలికపరుస్తారో మనకు తెలియదు. సరే, మేనా బరువెక్కింది. స్వామివారు లోపల లేరనుకున్నారు బోయిలు. పరివారజనంతో చెప్పి తలుపులు తీయించి చూస్తే కాగడా వెలుగుకి కూడా స్వామి కనిపించలేదు. బిత్తరపోయారు బోయిలు, పరివారజనము. మేనాలో కూర్చుని చప్పట్లు కొట్టి మేనా ఎత్తమని ఆదేశం ఇచ్చారు. మేనా వెనక ముందు కాగడాల వారు వెళుతున్నారు. మరి యజమాని ఎలా మాయమైనట్లు వెతుక్కుంటూ వెనుకకు పరిగెత్తారు బోయిలు. అన్నతి దూరంలోనే దారి ప్రక్క చెట్టు మొదట్లో తలపాగా కట్టుకుని కూర్చుని ఉన్న ఒకరితో, అయ్యా, మా యజమాని కంచి స్వాములోని చూశావా అని ప్రశ్నించారు. చిరునవ్వుతో లేదే అన్నారాయన. కొంచెం ముందుకు సాగిపోబోయిన బోయిలకు అనుమానం వచ్చిందంట. చీకట్లోనూ వెన్నెలు కురిపించే ఆ చిరుమందహాసం యజమానిది కాక మరెవరిదయ్యి ఉంటుంది? వీణలు మీటినట్లున్న ఆ కంఠధ్వని యజమానికి కాక మరెవరికి ఉంటుంది? అయ్యో యజమాని, మీరిక్కడున్నారేమిటి? మేనాలో నుండి ఎప్పుడు ఎలా ఎందుకు దిగారు? మమ్మల్ని ఇంత కంగారు పెట్టారేమిటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించి ఆ క్షణంలో మనస్సుకు సైతం అవ్యక్తమై ఆనందాన్ని ప్రసాదించే చిరునవ్వు వెన్నెలలో కరిగిపోయారు. మహాస్వామి వారు సుదూర ప్రాంతాలలో ఉన్న అనేక మందికి కన్నులు తెరిచి ఉండగా దర్శనమిచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రసిద్ధమైన పాల్ బ్రంటన్ ఉదంతమే తీసుకోండి. వారు తమ ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకంలో తమ అనుభవం రాశారు. చెంగల్పట్టులో స్వామివారిని దర్శించి మద్రాసులో నిద్రించిన తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారి రూపం భౌతికంగా కనపడింది. ఆయన ఆశ్చర్యపోయాడు. లేచి కూర్చొని కన్నులు నులుముకొని చూశాడు. ఆయన ఇచ్చిన సందేశం కూడా అవగతమైంది. అటువంటి సాక్షాత్కారం జరిగిన అనంతరం మొదటిసారిగా కలిసిన సందర్భంలోనే స్వామివారు ఆ మాటలతోనే పలకరిస్తారు. దీక్షితులు గారు తమకు కలిగిన దర్శనానుభూతిని చెబుతూ పొరపాటున స్వామివారు తమకు దర్శనమిచ్చినప్పుడు చెప్పిన ఒక మాట మరిచిపోయారు. స్వామివారు దాన్ని పూరించారు. కాబట్టి స్వామివారు ఎంత తప్పించుకోవాలని చూసినా ఎక్కడో ఒకచోట తమ సంబంధం ఒప్పుకోవలసి వస్తుంది. ఆ సందర్భాలలో వారికి చిరునవ్వు అనే మహాసమ్మోహనాస్త్రం ఉన్నది. వారికి తమ మహత్వాన్ని అంగీకరించడం, తమకు తెలియకుండానే యోగసిద్ధి వలన తమ నుండి వెలువడే శక్తులను ఒప్పుకోవడం సుతరాము ఇష్టం ఉండేది కాదు. ఎటువంటి ఆడంబరము లేక అత్యంత సాధారణమైన వ్యక్తిగానే ఉండడం వారికి ఇష్టం. స్వామివారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యములతో ప్రశాంతముగా జీవించుగాక. లోకా సమస్త సుఖినో భవంతు.